అని అడుగుతాడుగా, మీరు అడుగుతారండి. ఇదే కరెక్ట్ కాదు అధ్యక్ష. మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాలని ఆయన చెప్తారు అధ్యక్ష. మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష. మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి అమ్మా నేను మాట్లాడుతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే 2014-19లో 2014-19లో ఈ అంశం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని, కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని జీవోనిచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మీ దృష్టి తీసుకుని అది వాస్తవం అధ్యక్ష. రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం. అది కాకుండా వాళ్ళకి 1000 కోట్ల ప్రత్యేక నిధి కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష. ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ఆ 2014-19 నేను చెప్తాను, ఆవిడ చెప్పింది అలా చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు? గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, మరి మేము చెప్పాలి కదా. ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మేము ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. మా ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. చెప్పలేమండి, చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే నేతన చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకానికి మాట్లాడేదంటే 200 కోట్ల తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 77 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతన్న పెన్షన్ 1300 ఇది చెప్పిందలా కూడా రికార్డు అధ్యక్ష. ఏదైనా తప్పు అయితే మమ్మల్ని ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష. సభను తప్పుగా పెట్టానండి, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది కాకుండా 1396 కోట్లు నేతల కోసం వాళ్ళ పెన్షన్ కి కేటాయించాం అధ్యక్ష. ఇన్ని చేసి దాంతో ఈ ప్రభుత్వం ఇప్పుడు అడిగిందేంటి? మా సభ్యులు అడిగిందేంటి? మీరు 200 యూనిట్లు మీరు ఇస్తున్నారా లేదా? మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి? వారికున్న నేతన్న ఆ కమిటీని వచ్చిన వారు వారికి సలహా ఇస్తే అవి మాట తప్పుగా పెడతారు. దీని అన్నిటికీ నిరసనగా నేతలకు చేస్తున్న అన్యాయం నిరసనగా నేతలను ముంచే కదం నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి. లిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు వెళ్ళిపోతే ఎలాగా? మేము ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేతన్న ద్రోహి గతి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాం. మేము 14-19లో ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 8 నెలల్లో ఏం చేసామో సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పేది మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని నేతన్నలు మోసం చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఈ 8 నెలల సమయంలోనే మేము 445 కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ భరోసాకి ఇచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మరి ఒక్క సంవత్సరం వాళ్ళు మొదటి సంవత్సరంలో 19-20లో వాళ్ళు ఎంత ఇచ్చారు అధ్యక్ష? నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మరి పెన్షన్ల రూపంగా ఇస్తే 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మొత్తంగా చూస్తే 441 కోట్లు ఇస్తే 8 నెలల్లోనే 445 కోట్ల రూపాయలు ఇస్తూ అదే విషయాన్ని 4 సార్లు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం సవితమ్మ గారు ఒక్క నిమిషం. అధ్యక్ష వాళ్ళు ఏదంటే అది చెప్తారు, సత్యదూర మాటలు చెప్పి బయటకు వెళ్తారు. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.
ఇది ఇక్కడున్న మెంబర్లు కాదు అధ్యక్ష, బయట ప్రజలకు మేము సమాధానం చెప్పాలి నేను అధ్యక్ష. చెప్పొద్దంట. దయచేసి మేడం గారు చెప్పిన అదే విషయాన్ని మేడం గారు చెప్పినాడు అధ్యక్ష. చెప్పారంటున్నాను. ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిమిషం సైతం అధ్యక్ష 2014 నుంచి 19 గురించి మాట్లాడారు అధ్యక్ష. అట్లా అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడతాం అధ్యక్ష. ఎట్లా ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాడదాం. అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు, అది కూడా మాడదాం అధ్యక్ష. వీఆర్ రెడీ టు డిస్కస్. అంతేగాని ప్రభుత్వం చెప్పేసి ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ మేడం మెంబర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, రిప్లై ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబుదారీతనం ఉండాలి. గౌరవ మేడం గారిని పూర్తి చేయాలి, అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో అధ్యక్ష, థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తామన్నాం. థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇస్తూ 7,120 మందికి లబ్ధిదారులకి అందేలా చేశాం అధ్యక్ష. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో GST 5% ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా 200 యూనిట్లు 500 యూనిట్లు గాను మేము ఎన్నికల సమయంలో మాన్యశ్రీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 250 కోట్ల రూపాయలు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం అధ్యక్ష. మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి అనేక పర్చేసింగ్ కూడా మేము చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి నేతన్నలకు ప్రోత్సాహకరంగా వాళ్ళు ఉండటానికి ఉచితంగా అన్ని ఏర్పాట్లు, అక్కడ షాపు కావచ్చు, భోజనానికి కావచ్చు, కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అనేక క్లస్టర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. వీవర్ శాలలు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఆగిపోయిన టెక్స్టైల్ పార్కులు ఎమ్మిగనూరు, మరి రాయదుర్గం, అదేవిధంగా గుంటూరు, ఈ టెక్స్టైల్ పార్కులన్నీ మనము మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అంతేకాకుండా మరి టాటా బిర్లా వాళ్ళతోనూ అదేవిధంగా మేము మొన్నటి రోజున ఢిల్లీకి వెళ్ళి భారత్ టెక్స్ లో పాల్గొన్నాం అధ్యక్ష. 8 మంది పారిశ్రామికవేత్తలు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయి, 2,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు, 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అతి తక్కువ కాలంలోనే నేతన్నలకు ఒక ధైర్యం వచ్చింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు పూర్వ వైభవం చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత శవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాక గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పనండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు, పద్దాక రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ, వీఆర్ రెడీ సార్. మారుదాం, అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్, లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ ఆఫ్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. అంతేగాని పద్దాకాల నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి. కూర్చోండి, ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు. కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. నాయుడు గారు మీరు మాట్లాడండి. ఇంకా ఉందమ్మా, ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి అధ్యక్ష. మీ క్లారిఫికేషన్ అడగండి మంత్రి గారు.